హాయ్, రేపు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరుగుతుంది. అందరూ సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఎటువంటి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ రివిజన్ మెయిన్ టాపిక్స్ మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఎగ్జామ్స్ రాసేంత వరకు మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని. ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే రిజల్ట్ వచ్చినాడు మనము చాలా సంతోషంగా ఉంటాము. ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన రోజు గుర్తుపెట్టుకోండి, వాటిలో మనం క్వాలిఫై కాకుండా తక్కువ స్కోర్ వస్తే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ ఎగ్జామే మీరు కాన్ఫిడెంట్గా రాస్తే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఒకవేళ టెన్షన్గా ఉండి ఎగ్జామ్స్ రాస్తే దాదాపు మీరు ఒక 10 మార్క్స్ అని మీరు పోగొట్టుకునేట్టు అవుతుంది. టెన్షన్ అవసరం లేదు. మీరు ఎగ్జామ్స్ వెళ్ళే ముందు కాన్ఫిడెంట్గా పాజిటివ్ థింకింగ్తో వెళ్తే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఇకపోతే ఎగ్జామ్స్కి క్వశ్చన్ టు క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకుంటారు. ఈ క్వశ్చన్ టు క్వశ్చన్ అర్థం చేసుకోవడం వలన, చదివి అర్థం చేసుకోవడం వలన మీకు ఈజీగా ఆన్సర్ గుర్తించే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోయినా కానీ ఇంతకుముందు చదివింటారు కదా, ఆ చదివినవి నాకు ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా కానీ మీరు ఆ క్వశ్చన్కు రైట్ ఆన్సర్ చేయగలుగుతారు. ఎలిమినేషన్ టెక్నిక్ అంటే ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తుంటాడు, వీటిలో 1వ ఆప్షన్, 2వ ఆప్షన్, 3వ ఆప్షన్, 4వ ఆప్షన్లో వీటిలో మీరు క్వశ్చన్ ఎంత పెద్దదైనా కానీ పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్ బాగా పరిశీలించిన తర్వాత మీకు ఏదో ఒక ఆప్షన్ అనేది ఎలిమినేట్ అవుతుంది. మిగతా 3 ఆప్షన్లలో ఇంకొక ఆప్షన్ కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయనుకున్నాం. ఇక 1 and 30 ఉంది, మీకు డౌట్ 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. వాటిలో మీరు ఏదో ఒకటి ఆన్సర్ చేసినా కానీ మీకు కరెక్ట్ అయిపోతే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, మార్క్ వచ్చేస్తుంది. లేదంటే మార్క్ పోతుంది. ఒకవేళ మీరు క్వశ్చన్ చదవకోకుండా డైరెక్ట్ ఏదో ఒకటి బా అనేసి 4th ఆప్షన్ ఏదో ఒకటి మీరు పెట్టేశారనుకోండి, క్వశ్చన్ చదవకుండా చేసే పొరపాటు వలన చాలా వరకు 10లో 7 క్వశ్చన్స్ రాంగ్ అవుతాయి. ఓకే, అదేవిధంగా ఈ ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా మీరు ఆన్సర్ చేయగలిగితే కనీసము 6/10 6 అయినా కరెక్ట్ అవుతాయి, లేదంటే 7 అయినా కరెక్ట్ అవుతాయి. ఓకే, ఏదో ఒకటి పెట్టేద్దాం అనుకోండి, క్వశ్చన్ చదువుకొని చేస్తే 7 రాంగ్ అవ్వచ్చు 10కి. ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా చేశాక 10కి 7 కావచ్చు. ఈ ఎలిమినేషన్ టెక్నిక్ ఎప్పుడు చేయాలంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ క్వశ్చన్స్ మనకి రావు అనుకున్నప్పుడు, ఈ క్వశ్చన్ మనం చదవలేదు అనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే వెళ్ళండి. అంతేగాని ఆల్ క్వశ్చన్స్ ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా చేస్తే ఖచ్చితంగా క్వాలిఫై కాదు. అలాంటప్పుడు ఈ టెక్నిక్స్ అవసరం లేదు, ఆ ప్రిపరేషన్ అవసరం లేదు. మనం ఇంతకుముందు ప్రిపేర్ అయిన దాని ప్రకారము సపోజ్ మనం 60 స్కోర్ వరకు చేయగలిగితే ఇక ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా 30-40 స్కోర్ చేయగలిగితే మనం క్వాలిఫై అవుతాం. ఓకే, ఈ విధంగా ఈ ఎలిమినేషన్ టెక్నిక్ లో ముఖ్యంగా ఒకటి మ్యాథ్స్ విషయానికి వస్తే, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ విషయానికి వస్తే మీకు టైం లేకపోవడము, లేకపోతే ఆ మ్యాథమెటికల్ ప్రాబ్లంకి మీకు ఆన్సర్ రాకపోతే క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి. ఒకటో సపోజ్ ఏ ఆప్షన్కి 1, బి ఆప్షన్కి 2, సి ఆప్షన్కి -1, డి ఆప్షన్కి 3 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఇది మ్యాథమెటికల్ ప్రాబ్లం. వీటిలో గెస్ చేసేదానికి ఒక చిన్న లాజిక్ తెలుసుకోవాలి. ఆల్మోస్ట్ 75% రైట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ విధంగా చేస్తే.
ఇప్పుడు 1, 2, 3 ఇచ్చాడు, -1 ఇచ్చాడు. వీటిలో ముఖ్యంగా ఎక్కువ క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ గా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలో 2 ఆప్షన్లు కన్ఫ్యూజన్ గా ఉన్నాయి, +1 -1 ఇవి వేరుగా ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇవి స్కిప్ చేసేయాలి. ఈ +1 -1 లో మనం చూసుకోవాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లం లో మైనస్లు ఎక్కువ ఉండడం, లేదంటే ఫస్ట్ స్టార్టింగ్ సంఖ్యతోనే మనకి మైనస్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇలాంటి దాన్ని ఎక్కువ ఛాన్సెస్ 75% ఛాన్సెస్ మైనస్ తోనే మైనస్ సంఖ్య కరెక్ట్ అవుతుంది. అన్ని ప్లస్లే ఉంటే ఇది ఖచ్చితంగా +1 అవుతుంది. ఇలాంటివి టెక్నిక్స్. ఇంకోటి పోతే ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఇచ్చేసి కింద ఆన్సర్ చెప్పమన్నాడు అనుకోండి. వీటిలో 300A, B వచ్చేసి 450, C 475, D 500. వీటి చూడండి, ముఖ్యంగా 300 ఇచ్చాడు, 450 ఇచ్చాడు, 500 ఇచ్చాడు, 470 ఇచ్చాడు. వీటిలో డిఫరెంట్ ఏది మనకు గెస్ చేయాలి. ఇది డిఫరెంట్ గా ఉంది, ఎందుకంటే పర్ఫెక్ట్ వాల్యూతో సహా 5తో సహా ఇచ్చాడు. ఇక్కడ మామూలుగా రౌండ్ ఫిగర్ ఇచ్చేసాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 300 స్కిప్ చేసేయండి, దూరం ఉంది. ఇప్పుడు 450కి 475, 500కి 25 డిఫరెన్స్ ఉంది. ఇవి రౌండ్ ఫిగర్స్ కానీ ఇది. కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ ఛాన్సెస్ వీటికి ఆన్సర్ 10కు 9% అంటే 90% 100కి ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ మ్యాథ్స్ వరకు మాత్రమే, మిగతా వాటికి కాదు. మిగతా వాటికి మీరు ఆల్రెడీ ముందు ప్రిపేర్ అయ్యారు కదా, వాటి ప్రకారం మీరు చేసుకుంటే ఈ ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా చేయొచ్చు. ఈ ఎలిమినేషన్ టెక్నిక్ అనేది ఉపయోగపడేది ఓన్లీ మనం చదవని వాటికి మాత్రమే. ఈ విధంగా చేస్తే ఈజీగా కాన్ఫిడెంట్ తో, అది కూడా కాన్ఫిడెంట్ తో మనం వెళ్ళి మైండ్ ఫ్రీగా క్వశ్చన్ చదివేస్తే అర్థం చేసుకుంటే తర్వాత ఆన్సర్ చేయగలుగుతాం. ఒకవేళ కాకపోతే ఈ ఎలిమినేషన్ టెక్నిక్ ను ఎంచుకోండి. మొత్తం ఆల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి, కాన్ఫిడెంట్ గా ఉండండి. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.